వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని లేదా భవిష్యత్తుని ఊహిస్తే ఎలా అనిపిస్తుంది? చాలా అసలు పార్టీ స్ట్రక్చర్ లేదండి. మామూలుగానే మొదటి నుంచి నిర్మాణం లేదు. మొదటి నుంచి పార్టీ నిర్మాణం లేదు. అవును. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ ఎంత మేరకు ఉంది అని టెస్ట్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ 3 అటెంప్ట్లు చేశాడండి. ఒకటి రైతుల గురించి, సెకండ్ అటెంప్ట్ యువకుల గురించి, అంటే వాళ్ళకి నిరుద్యోగ యువత అది ఇది అని చెప్పి ఒక ఇది పెట్టాడు. థర్డ్ అటెంప్ట్ ఈ వెన్నుపోటు దినం అని పెట్టాడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో 3 సార్లు అటెంప్ట్ చేశాడు. చేస్తే మొట్టమొదటిసారి వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ అండి, వాళ్ళ పార్టీకి వచ్చిన రిపోర్టే ఏంటంటే ఒక 15 ప్లేసుల్లో జరిగింది అనేది. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం 15 చోట్ల 15 నియోజకవర్గాలు 15 ప్లేసెస్లో జరిగిందని. అది సెకండ్ ప్రోగ్రాంకి వచ్చేసరికి, అంటే యూత్కి సంబంధించిన దానికి వచ్చేసరికి 8 చోట్ల మాత్రమే జరిగిందండి, 8 ప్లేసెస్లో. తర్వాత వెన్నుపోటు దినానికి వచ్చేసరికి 5-6 ప్లేసుల్లో మాత్రమే జరిగింది. అది కూడా జనాన్ని రెచ్చగొట్టడం అంటే పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడి తప్పించు తిరుగుతున్నారు. పేర్ని నానిది ఇది ఫెయిల్ అయిన తర్వాత పేర్ని నానిని పంపించారండి. కనీసం మీ జిల్లాల్లో, నీ పరిసర జిల్లాల్లో అయినా చేసుకురాపు అంటే అతను వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు మొదలు పెట్టాడు కదండి. ఆ మధ్య చాలా గుంటూరు మిర్చియార్ దగ్గర నుంచి ముందర ఫస్ట్ వినుకొండ రౌడీ షీటర్ల మర్డర్కి సంబంధించి ఒక్కొక్క పర్యటనకి కోట్లల్లో ఖర్చు అవుతున్నదండి. కోట్లల్లో ఖర్చు అవుతున్నది. ఎందుకంటే జనాన్ని తీసుకురావాల్సి వస్తుంది. జనాన్ని తీసుకురావాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, ఫీడ్, ప్లస్ మందు, ఇవన్నీ రకరకాలు ఇవ్వాలి. కాబట్టి చాలా ఖర్చు అవుతున్నది. ఆ ఖర్చుని భరించటానికి స్థానిక నాయకులు ఎక్కడ సిద్ధంగా ఉంటే అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాడు. కొంత నువ్వు పెట్టుకోవాలని చెప్పి డిమాండ్ వచ్చిందండి పార్టీ నాయకుడికి. జగన్ భరించట్లేదు కాబట్టి మీరే పెట్టుకోవాలని చెప్పి వస్తే అక్కడికి కొంతమంది నాయకుల్ని అబ్జర్వర్ల లాగా పంపించి వాళ్ళతోటి కొంత ఖర్చు పెట్టించారు. అంటే ఈ ఖర్చు ఒకవైపు తడిసి మోపడవుతున్నది, ఇంకా ఎలక్షన్లు ఇంకొక 4 ఏళ్ళు పడుతున్నది. పార్టీ ఎక్కడ కింద గ్రౌండ్ లెవెల్లో స్పందన రావట్లేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే పొలిటికల్ పార్టీ వ్యవస్థ గురించి నేను చెప్తున్నది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్కళ్ళు ఎటు నుంచి ఎటు చూసినా జైలు మార్గమే కనపడుతున్నారు తప్ప వాళ్ళకి ఏ సపరేట్ మార్గం ఏది కనపట్టాల. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితుల్లో అప్పట్లో బాగా టాప్లో ఉండి అవకాశాలన్నీ కొల్లగొట్టిన వాళ్ళందరూ అటువైపే చూస్తున్నారు, జైలు వైపే చూస్తూ ఉన్నారు. ఇక్కడ పార్టీని నిర్వహించేవాడెవడూ కూడా లేడు. ఎంతసేపు అయితే జైలు, లేకపోతే పార్టీలు మారిపోవడం, సైలెంట్ అయిపోవడం. మీకు ఒక్క 3 పేర్లు మాత్రమే పార్టీ నిర్వహణలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకటి లేళ్ల అప్పిరెడ్డి, 2 తలశీల రఘురాము, 3 ఆయన సతీష్ రెడ్డి. ఈ ముగ్గురే పార్టీ వ్యవస్థకి సంబంధించిన విషయాల్ని వాళ్ళు అంటే చూస్తున్నారు అంతే. వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ఏదో చేస్తున్నారు తప్ప అంత యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు. సో ఇది పరిస్థితి. ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. కాబట్టి ఇంకా కింద క్యాడరు ఎట్టి పరిస్థితుల్లో స్పందించటం లేదు. ఆల్మోస్ట్ కింద క్యాడర్స్ ఏదో ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఈ హడావుడి గ్యాంగ్ తప్ప. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియా కూడా అది మొత్తం ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు మేనేజ్ చేస్తున్న సోషల్ మీడియా వరకు యాక్టివ్గా ఉన్నదండి. కొంతమంది యాక్టివ్గా ఉన్నారు. వైసీపీ ఇంకా బతికున్నది అంటే సోషల్ మీడియాలో మాత్రమే. అంతే కరెక్ట్. ఇంకా వేరే పార్టీకి మామూలుగానే ఆ నిర్మాణం లేని పరిస్థితుల్లో ఆ క్యాడర్ అంతా కూడా డిమోరల్ అయింది, లేదా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫ్యూచర్ ఏంటి అనేది అర్థం కావట్లేదంటే చర్చ ఉంది. రైట్. ఇక మనం నాయకుల పరిస్థితి ఏంటి? నేను ఇందాక చెప్పినట్టుగా క్రైమ్ లీడర్షిప్ ఏమో రాజకీయాలు చేయాలి, రాజకీయాల్లో ఎదగాలి అనుకునేవాళ్ళు క్రీమ్ లీడర్షిప్.
క్రైమ్ లీడర్షిప్ అంటేనేమో అడ్డంగా సంపాదించేయాలి, ఆడిని ఏ చేయాలి, జగన్ రెడ్డి చెప్పినట్టు చేయాలనుకున్న వాళ్ళు. ఈ క్రీమ్ లీడర్షిప్ ఏమో పార్టీలు మారాలి, ఏ పార్టీలోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఆ క్రైమ్ లీడర్షిప్ ఏమో